హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. మా టెర్రస్ గార్డెన్లో మేము నాటుకున్న పళ్ళ మొక్క చెట్లను చూపించుకుంటూ నేను పేర్లను చెప్తాను. ఈ వీడియోలో చూద్దాము. ఇది తైవాన్ జామ చెట్టు. ఇది చిన్న చెట్టుకే కాయలు చాలా వస్తాయి, అందుకే మేము తైవాన్ జామ చెట్టే తీసుకున్నాము. ఇది యాపిల్ బేర్ చెట్టు కనిపిస్తుందా? ఇది స్వీట్ లెమన్ చెట్టు. పువ్వులు ఫుల్గా స్టార్ట్ అయ్యాయి చూడండి. ఇవి వైట్ కలర్ ఫ్లవర్స్, సేమ్ లెమన్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి అలానే ఉంటాయి. కాయలు కూడా ఉన్నాయి. ఇవి స్వీట్ గా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. మనం డైరెక్ట్ హార్వెస్ట్ చేసుకొని డైరెక్ట్ తినొచ్చు. ఇది ఆరెంజ్ చెట్టు. మేము తెచ్చినప్పుడు చిన్న కాయ ఉండే, ఇప్పుడు కొంచెం పెద్ద సైజులో వచ్చింది. ఇది కంప్లీట్ గా ఎల్లో కలర్ వచ్చాక హార్వెస్ట్ చేసుకోవాలి. ఈ ఆరెంజ్ చెట్టుకి ముళ్ళులే ఉండవు చూడండి. ఈ చెట్టు వచ్చేసి వాకాయ చెట్టు. వాకాయ చెట్టుకి ఫుల్లుగా ముళ్ళులు ఉంటాయి. ఈ వాకాయ చెట్టు కూడా పూతలు స్టార్ట్ అవుతున్నాయి. ఈ చెట్టు తెల్ల నేరేడు చెట్టు. ఇది చెర్రీ చెట్టు చూడండి, చాలా పెద్దగా. మేము తీసుకున్నది కొంచెం పెద్దగా తీసుకున్నాం. ఫ్లవర్స్ వస్తున్నాయి, వైలెట్ కలర్ లో ఫ్లవర్స్ వస్తున్నాయి చూడండి. ఈ చెట్టు వచ్చేసి కివి చెట్టు. ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క, వైట్ కలర్ డ్రాగన్. అటు సైడ్ పింక్ కలర్ డ్రాగన్ ఉంది. ఇది నల్ల జామకాయ చెట్టు చూడండి. వీటి ఆకులు కూడా నల్లగానే ఉన్నాయి, కొంచెం లైట్ గా గ్రీనిష్ గా, అలాగే మొత్తం బ్లాక్ గానే ఉంది చూడండి. నల్ల జామ చెట్టు ఇది. మేము పళ్ళ చెట్లు నాటుకోవడానికి బ్లూ కలర్ ట్రబ్స్ తీసుకున్నాము. ఒక్కొక్క ట్రబ్ నుండి 2 పార్ట్స్ గా చేసి ఈ విధంగా మేము పళ్ళ చెట్లను నాటుకున్నాము. ఇది స్టార్ ఫ్రూట్ చెట్టు. ఈ చెట్టు వచ్చేసి ఆల్ టైమ్ మ్యాంగో చెట్టు. మేము తెచ్చినప్పుడు పూతలు చిన్న చిన్న కాయలు ఉండే, ఇప్పుడు కొంచెం పెద్ద సైజులో వచ్చాయి చూడండి. ఇది లీచి చెట్టు, చాలా పొడుగ్గా ఉంది, కానీ కాయలు రావడానికి కొంచెం టైమే పట్టుద్ది. అన్నిటికంటే దీనికి కాయలు రావడానికి కొంచెం టైం పట్టుద్ది. ఇవి స్ట్రాబెర్రీ మొక్కలు. ఇవి లైన్ గా పెట్టాము, ఇలా థర్మాకోల్ బాక్సెస్ లో పెట్టాము. ఒక్కొక్క థర్మాకోల్ బాక్సెస్ లో 2 స్ట్రాబెర్రీ ప్లాంట్ పెట్టాము. ఇది జీడి మామిడి చెట్టు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.